Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం యాపిల్ వాళ్ళు రిలీజ్ చేసిన 2 వాచెస్కి అయితే కంపేర్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి యాపిల్ వాచ్ అల్ట్రా, ఇంకోటి వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 8. మనకి సిరీస్ 8 ప్రైస్ వచ్చేసి 45,000 రూపీస్ ఉంటాయి. వాచ్ అల్ట్రా ప్రైస్ అయితే 90,000 రూపీస్ అనమాట. రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ 45,000 రూపీస్ ఉంది. ఎందుకు మరి అల్ట్రా ప్రైస్ ఎక్కువ ఉంది? అసలు ఈ రెండిట్లోనూ మనకి ఏమేమి ఫీచర్స్ డిఫరెన్స్ ఉన్నాయి, ఏ వాచ్ బెటర్గా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్లో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి సిరీస్ 8 వచ్చేసి మనకి కంప్లీట్గా అల్యూమినియం బిల్డ్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ఫ్రంట్ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసి సెరామిక్ షాఫైర్ క్రిస్టల్ బ్యాక్ ఉంటుంది. మనకి ఈ డివైస్లో IP6X సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ 50 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. మనకి ఈ డివైస్లో అయితే టోటల్గా 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి, 41 and 45 mm వేరియంట్స్. అదే యాపిల్ వాచ్ అల్ట్రా విషయానికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఇది టైటానియంతో బిల్డ్ చేశారు. మనకి మెటీరియల్స్లో డ్యూరబిలిటీలో చూసుకుంటే ఫస్ట్ అల్యూమినియం ఉంటుంది, తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా స్ట్రాంగ్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ కన్నా ఇంకా ఏమైనా స్ట్రాంగ్ ఉంది అంటే అది టైటానియం ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి సాఫైర్ క్రిస్టల్ ఫ్రంట్ వస్తే బ్యాక్ సైడ్ మనకి సిరామిక్ బ్యాక్ అనమాట. అండ్ ఈ కంప్లీట్ ఫ్రేమ్ అయితే మనకి టైటానియంతో బిల్డ్ చేశారు. దీంట్లో మనకి IP6X రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ 100 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. వాచ్ సిరీస్ 8లో ఓన్లీ 50 మీటర్స్ వరకే సస్టైన్ అవ్వగలదు. అండ్ స్విమ్ ప్రూఫ్ అండ్ డైవ్ ప్రూఫ్ కూడా ఉంది. ఎవరైనా స్కూబా డైవింగ్ కానీ లేకపోతే వాటర్ డైవింగ్ కానీ వెళ్ళినప్పుడు 40 మీటర్స్ వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది. అంతేకాదు దీంట్లో మనకి మిలిటరీ గ్రేడింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 81H సపోర్ట్ అనమాట. సో మనకి ఒక మిలిటరీ గ్రేడింగ్ ఉంది అంటే ఆ డివైస్ చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా క్రాష్ అప్పుడు కానీ ఇది సస్టైన్ అవ్వగలుగుతుంది, త్వరగా అంత మనకి డ్యామేజ్ అయితే అవ్వదు. నేనైతే వాచ్ అల్ట్రాని 2 monthsగా యూజ్ చేస్తాను అనమాట. వెరీ వెరీ డ్యూరబుల్ వాచ్. నేను ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా గోడకి సడన్గా ఒక రోజు కొట్టుకున్నాను అనమాట. పగిలిపోద్దేమో అనుకున్నా, అయినా పగలేదు. చిన్న స్క్రాచ్ కూడా పడలేదు అనమాట, అంత డ్యూరబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు అసలు మనం స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకోలేదు కదా. మనకి వాచ్ అల్ట్రా ఓన్లీ 1 సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, దట్ టు 49 mm అనమాట. స్క్రీన్ సైజ్ అయితే సిరీస్ 8తో కంపేర్ చేస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. మనకి ఇది కంప్లీట్లీ ఫ్లాట్ ఎడ్జ్ స్క్రీన్ అనమాట. సిరీస్ 8 వచ్చేసి మనకి రౌండ్ ఎడ్జెస్ ఉంటాయి. అండ్ మనకి వాచ్ అల్ట్రా స్క్రీన్ సైజ్ వచ్చేసి 2 inches ఉంటుంది. మనకి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏ చూసినా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి వాచ్ సిరీస్ 8 45 mm చూస్తే కనుక మనకి హైట్ వచ్చేసి 1.77 ఉంటుంది, విడ్త్ వచ్చేసి 1.5 inches. అదే ఈ థిక్నెస్ చూస్తే కనుక 0.45 inches అనమాట. అల్ట్రా విషయానికి వచ్చేసరికి సిరీస్ 8తో కంపేర్ చేసుకుంటే అల్ట్రా కొంచెం థిక్గా ఉంటుంది. అండ్ మనకి దీని డైమెన్షన్స్ చూసుకుంటే హైట్ అయితే 1.93 inches బికాస్ మనకి ఇది 49 mm సైజ్తో వస్తుంది. అండ్ ఈ విడ్త్ కూడా 1.73 అనమాట. సిరీస్ 8తో కంపేర్ చేసుకుంటే విడ్త్ కూడా మనకి ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ థిక్నెస్ అయితే చూడగానే మనం డిఫరెన్స్ చెప్పేయచ్చు. మనకి దీని థిక్నెస్ వచ్చేసి 0.5 inches ఉంటుంది. వెయిట్ విషయానికి వచ్చేసరికి సిరీస్ 8తో కంపేర్ చేసుకుంటే అల్ట్రా వెయిట్ అయితే 10 grams ఎక్కువ ఉంటుంది. అల్ట్రా వచ్చేసి మనకి అరౌండ్ 60 grams ఉంటే సిరీస్ 8 వచ్చేసి అరౌండ్ 50 grams వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి బటన్స్ గురించి చూద్దాం. మనకి తెలిసిందే సిరీస్ 8కి రైట్ సైడ్ చూస్తే ఒక క్రౌన్ ఉంటుంది. ఈ క్రౌన్తోనే మనం మొత్తం ఆపరేట్ చేయగలుగుతాం, యాప్స్ ఓపెన్ చేయడం కానీ. బట్ వాచ్ అల్ట్రాలో కూడా మనకి చూడడానికి రైట్ సైడ్ క్రౌన్ ఉన్నప్పటికీ సిరీస్ 8 క్రౌన్తో కంపేర్ చేసుకుంటే అల్ట్రా క్రౌన్ పెద్దగా ఉంటుంది అనమాట. సో మనకి ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకవేళ చేతికి పెట్టుకుంటే డిస్టర్బింగ్గా ఉండకుండా దాని చుట్టూ మనకి ఒక గార్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ కింద చూస్తే మనకి ఒక బటన్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ ఫిజికల్ బటన్తో మనం మాన్యువల్గా ఒక వాచ్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు. అంతేకాదు కొత్తగా వాచ్ అల్ట్రాలో మనకి కొత్తగా ఒక బటన్ అయితే లెఫ్ట్ సైడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ బటన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈ బటన్ని మనం కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, ఏ యాప్కైనా. ఫర్ సపోజ్ మీరు ఎక్కువ ఫిట్నెస్ ఫ్రీక్ అనుకోండి, మీ యాక్టివిటీకి ఇది కస్టమైజ్ చేసుకుంటే మీరు యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, లోపలికి వెళ్ళి ఎక్సర్సైజ్ క్లిక్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.
లేదు మీరు హైకింగ్కి వెళ్తారు, లేదు ఎక్కడైనా మిస్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా యూస్ చేయాలి అన్నప్పుడు సైరన్కి యాక్టివేట్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా అయితే సైరన్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకున్నాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కావాల్సి వచ్చినప్పుడు జస్ట్ క్లిక్ చేసేసుకోవచ్చు. స్పీకర్ గ్రిల్స్ విషయానికి వచ్చేసరికి వాచ్ అల్ట్రాలో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ అనేది చాలా లౌడ్గా వస్తుంది అనమాట. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఆరెంజ్ బటన్ కింద చూస్తే మీకు ఇక్కడ ఒక హోల్ లా కనిపిస్తుంది కదా, ఇదే మనకి సైరన్ బటన్. మీరు సైరన్ ప్లే చేస్తే మనకి ఇక్కడ నుంచే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ జీపీఎస్ యాంటీనాస్ ఉంటాయి. సో మీ లొకేషన్ అనేది చాలా యాక్యురేట్ గా ట్రాక్ చేస్తుంది. అండ్ మీకు రైట్ సైడ్ చూస్తే టోటల్ మనకి 3 మైక్రోఫోన్స్ కనిపిస్తాయి. సో ఫోన్ క్వాలిటీ మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్ గా అనిపిస్తుంది వెన్ యూ కంపేర్ ఇట్ విత్ సిరీస్ 8. సిరీస్ 8కి అల్ట్రాకి మనకి చూడడానికి అయితే కంప్లీట్ డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట. మనకి వాచ్ అల్ట్రా చాలా డ్యూరబుల్ మెటీరియల్తో బిల్డ్ చేశారు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఫీచర్స్ కూడా మనం సిరీస్ 8తో కంపేర్ చేసుకుంటే అల్ట్రాలో మనకి డిఫరెంట్గా ఉంటాయి. క్రౌన్ కానీ లేకపోతే ఈ సైడ్ ఉన్న బటన్ కానీ, ఈ ఫీచర్స్ అని మనకి అల్ట్రాలో ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, నా దగ్గర ఉన్నదైతే సిరీస్ 8 45mm సైజ్ అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి రెటీనా ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే. అండ్ మనకి దీంట్లో 396x484 పిక్సెల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అవైలబుల్గా ఉన్నప్పటికీ ఓన్లీ 1000 nits బ్రైట్నెస్ దగ్గర మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదే అల్ట్రా విషయానికి వచ్చేసరికి అల్ట్రాలో కూడా మనకి రెటీనా ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుందన్నమాట. దీని స్క్రీన్ సైజ్ అయితే 49mm. అండ్ దీంట్లో పిక్సెల్స్ మనం సిరీస్ 8తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటాయి, 410x502 పిక్సెల్స్. అండ్ దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉన్నా మనకి దీంట్లో అప్ టు 2000 nits బ్రైట్నెస్ వరకు సపోర్ట్ ఉంటుంది. సో డిస్ప్లే అయితే రెండు పక్కన పెట్టి చూసినప్పుడు మనకి వాచ్ అల్ట్రా పెద్దగా అనిపిస్తుంది, బికాస్ ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది కాబట్టి. అండ్ మనం కీప్యాడ్ కానీ డైల్ ప్యాడ్ కానీ చూసినప్పుడే మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అల్ట్రాలో మనకి ఆ స్క్వేర్స్ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ రెండు డివైసెస్లో యాపిల్ S8 చిప్తోనే వస్తుంది అనమాట. రెండిట్లోనూ మనకి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అవైలబుల్గా ఉంటాయి. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి రెండు మనకి వాచ్ OS 9తో వచ్చినప్పటికీ నాకు అల్ట్రాలో వాచ్ OS 9 అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏదైనా యాప్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా యానిమేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫిట్నెస్ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే కంప్లీట్ డిఫరెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అల్ట్రాలో వాచ్ OS 9 కొంచెం ఇంకా హైబ్రిడ్ వర్షన్ లాగా అనిపిస్తుంది. సో ఒకసారి ఇప్పుడు ఫీచర్స్ గురించి చూద్దాం. మనకి వాచ్ సిరీస్ 8లో ఓన్లీ L1 GPS సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అల్ట్రాలో మనకి డ్యూయల్ GPS సపోర్ట్ ఉంటుంది కాబట్టి L1 అండ్ L5 GPS సపోర్ట్ ఉంటుంది అనమాట. మనకి L5 GPS అనేది మనం బ్యాక్ ట్రాక్ ఫీచర్కి యూజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. రెండు డివైసెస్లోనూ మనకి కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యి మీరు స్పృహ తప్పి పడిపోతే మీ ఎమర్జెన్సీ SOSకి అయితే మనకి ఇమీడియట్గా మెసేజ్ సెండ్ అయిపోతుంది. అండ్ ఈ రెండు డివైసెస్లో మనకి బ్లడ్ ఆక్సిజన్, ECG, హార్ట్ రేట్ మానిటర్స్, ఈ ఫీచర్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట. ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి రెండిట్లోనూ. సో సిరీస్ 8కి వాచ్ అల్ట్రాకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వాచ్ అల్ట్రాలో మనకి సైరన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 86 decibel సోనిక్ సైరన్. సో మీరు ఎప్పుడైనా ఈ సైరన్ ప్లే చేసినప్పుడు 600 feet లేదు అంటే 185 meters వరకు మనకి ఆ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. స్లోగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఒకసారి అయితే ఇప్పుడు సైరన్ ప్లే చేసి చూపిస్తున్నాను. సౌండ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాచ్ అల్ట్రాని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి క్లైమేట్ -20°C వెళ్ళిపోయినా వాచ్ అల్ట్రా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అంతేకాదు ఒక్కొక్కసారి హై టెంపరేచర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనకి వాచ్ అల్ట్రాలో ఎటువంటి ఇష్యూస్ రావు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సిరీస్ 8 అయితే ఏమవుతుందంటే హై టెంపరేచర్స్ వచ్చినా మైనస్లోకి పడిపోయినా ఒక్కొక్కసారి స్ట్రక్ అయి ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ అయితే మనకి వాచ్ అల్ట్రాలో ఉండవు. అండ్ సిరీస్ 8కి అల్ట్రాకి ఉన్న ఇంకొక కొత్త ఫీచర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి దీంట్లో డెప్త్ గాజ్ ఫీచర్ ఉంటుంది. అంటే మీరు స్కై డైవింగ్ కానీ వాటర్ డైవింగ్ కానీ చేసినప్పుడు
వాటర్లో ఎంత లోతున ఉన్నారు అనేది మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తుంది అనమాట. అప్ టు 40 meters వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది. 40 meters దాకా వెళ్ళే వరకు చూపిస్తుంది. అండ్ అక్కడ మీ బాడీ టెంపరేచర్ ఎంత ఉంది అనే ఇండికేషన్ కూడా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2 డివైసెస్ లో అయితే టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. బట్ ఈ టెంపరేచర్ సెన్సార్ ఓన్లీ ఫర్ ఫీమేల్ అనమాట. మనకి పీరియడ్ ట్రాకింగ్ కానీ మెన్స్ట్రల్ సైకిల్ ట్రాకింగ్ కోసం ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి వాచ్ అల్ట్రా 542 mAh తో వస్తే సిరీస్ 8 308 mAh అనమాట. మనకి ఇక్కడ డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, బ్యాటరీ లైఫ్లో కూడా అంతే డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది. యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే మనకి వాచ్ అల్ట్రా 36 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. నాకు పర్సనల్గా అయితే 3 days ఆఫ్ ఫుల్ యూసేజ్ వచ్చింది. మధ్యలో ఎప్పుడు ఛార్జ్ పెట్టలేదు అనమాట. కంటిన్యూస్గా 3 days అయితే వచ్చింది. నేను నైట్ టైం కూడా చేతికి పెట్టుకునే ఉంటాను. ఓన్లీ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు మాత్రమే తీసేస్తాను అనమాట. సిరీస్ 8 మాత్రం మనకి యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం 18 hours వస్తుంది అని అంటున్నారు. నాకు పర్సనల్గా అయితే మోర్ దాన్ 1 day వచ్చింది. నైట్ అయిపోయేటప్పటికైతే ఛార్జింగ్ అయిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ నైట్ నేను ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బ్యాటరీ లైఫ్లో అయితే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అంతేకాదు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా కొత్తగా లో పవర్ మోడ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఒకవేళ ఆ లో పవర్ మోడ్ వచ్చిన తర్వాత మీరు యాక్టివేట్ చేసుకుంటే లో పవర్ మోడ్ని మనకి వాచ్ అల్ట్రా 60 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి సిరీస్ 8 టోటల్గా మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మిడ్ నైట్, స్టార్ లైట్, సిల్వర్ అండ్ రెడ్. బట్ టైటానియం మాత్రం మనకి ఓన్లీ 1 shade అండ్ 1 piece మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. భానుమతి సింగిల్ పీస్ అనమాట. సో మనకి అల్ట్రా కూడా సింగిల్ పీస్లోనే అవైలబుల్గా ఉంటుంది. మనకి వాచ్ అల్ట్రా ఓన్లీ 1 వేరియంటే ఉంటుంది, 49mm, అండ్ దట్టు GPS వర్షన్ అయితే ఉండదు, సెల్యులార్ వర్షనే ఉంటుంది. మనకి దీని ప్రైస్ వచ్చేసి 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదే వాచ్ సిరీస్ 8 అనుకోండి, మనకి దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, GPS అండ్ సెల్యులార్. మీరు కనుక GPS చూస్ చేసుకుంటే మనకి 45,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సెల్యులార్ అయితే కనుక అరౌండ్ 55,000 రూపీస్ దగ్గర ఉంటుంది ప్రైస్. సో మనకి సిరీస్ 8 అండ్ వాచ్ అల్ట్రాకి ఉన్న డిఫరెన్సెస్ అయితే చూసాము. అసలు ఇప్పుడు ఏ వాచ్ ఎవరికి బాగా సెట్ అవుతుందో చూద్దాం. సో మీరు కనుక ఎక్స్ట్రీమ్ హైకింగ్, ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్, లేదు అన్ని ఎక్స్ట్రీమ్లో ఉండాలి అనుకుంటే, నేను ఒక స్మార్ట్ వాచ్కి 90,000 రూపీస్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే కనుక, అండ్ మీ హ్యాండ్స్ పెద్దగా ఉండాలి. ఈ చిన్న చేతులు ఉండి ఈ వాచ్ పెడితే మొత్తం మనకి వాచే కనిపిస్తుంది అనమాట, చేతులు కనిపించట్లేదు. అండ్ మీకు బల్కీ వాచెస్ ఇష్టం ఉన్నా కూడా మీరు వాచ్ అల్ట్రాని పర్చేస్ చేయొచ్చు. ఇదైతే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. నేనైతే ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేయను, నాకు బ్యాటరీ లైఫ్ ఇంపార్టెంట్ అనమాట. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టడం, వాచ్లు ఛార్జింగ్లో పెట్టడం అసలు గుర్తుండవు. దాని ఒక్క రీజన్ వల్ల నేను వాచ్ అల్ట్రా పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి నేను యూజ్ చేస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే యూనిక్గా ఉంటుంది. నాకు కొన్ని యూనిక్గా ఉండే ఐటమ్స్ కానీ లేకపోతే ఏదైనా టాప్ నాచ్లో ఉన్న యూజ్ చేయడం ఇష్టం అనమాట. సో ఈ 2 reasons వల్ల నేనైతే వాచ్ అల్ట్రా పర్చేస్ చేసుకున్నాను. లేదు నాకు ఒక యాపిల్ వాచ్ కావాలి, చీపెస్ట్లో కావాలి అనుకుంటే కనుక యాపిల్ వాచ్ SE 2nd generation పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాకు అలా కాదు, కొన్ని ఫీచర్స్ కావాలి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండాలి, ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక గో ఫర్ వాచ్ సిరీస్ 8. లేదు మనకి ఇప్పుడు ఏదైనా బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ లేకపోతే ప్రైమ్ డే సేల్స్ కానీ ఏమైనా నడుస్తూ వాచ్ సిరీస్ 7 మీకు డిస్కౌంట్లో వచ్చినా మీరు వాచ్ సిరీస్ 7 కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇవైతే చూసారు కదా డిఫరెన్సెస్ అండ్ ఎవరికి ఏ వాచ్ సెట్ అవుతుంది అని. అండ్ ఇదైతే కంప్లీట్ నా పర్సనల్ ఒపీనియన్. మీకు సేమ్ ఒపీనియన్ ఉండాలని లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.